ఐఆర్‌జీసీలో కీలకమైనటువంటి నేతలని టార్గెట్ చేసి లేపేస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ విభాగాలు. పర్టిక్యులర్‌గా ముందు ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆ పైన వాళ్ళున్నటువంటి ప్లేసుల మీదన బాంబులతోనూ, మిస్సైళ్ళతోనూ, డ్రోన్‌లతోనూ విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఖొమైనీనే లేపేసినటువంటి వాళ్ళకి ఇదేం పెద్ద లెక్క గాదు. సీనియర్ ఇరానియన్ మిలిటరీ కమాండర్ అలీ అబ్దోలాహి అలియాబాది. ఇతను వాస్తవంగా ఖొమైనీతో ఉండేటటువంటి కీ టీమ్‌లో వన్ ఆఫ్ ద మెంబర్. ఎస్పెషల్లీ ఇరాన్‌కి సంబంధించినటువంటి భారీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, యుద్ధ వ్యూహాలకు సంబంధించినటువంటి నిపుణుల్లో ఒకడు. అతను తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్‌లో ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటి విషయాన్ని ఇజ్రాయలీ మీడియా చెప్తోంది. ఇజ్రాయలీ మీడియా చెప్తోంది కాబట్టి ధృవీకరణ కావాలి. బట్ వాళ్ళు ఆ పాయింట్‌ని ఎక్కడ పేల్చారు, ఏంటి అన్నది చూపుకొస్తున్నారు. అలియాబాది సీనియర్ ఐఆర్‌జీసీ కి సంబంధించినటువంటి కమాండర్ ఒక ఎత్తైతే, సుప్రీం లీడర్ అలీ ఖొమైనీతో అత్యంత సన్నిహిత వ్యవహారం. ఆ రోజున అక్కడ ఏది ఖొమైనీ చెప్తేనే వేరే చోటకి వెళ్ళడం, ఇతనే ఉంటే గనక ఖొమైనీని ఎవరు చంపలేరన్నటువంటి ప్రచారం జరిగింది. ముందుగానే పసిగడతాడు ప్రత్యర్థుల కదలికలని. అలాంటి వ్యక్తిని ఐడెంటిఫై చేసి లేపేయడం అన్నటువంటిది ఇప్పుడు చేసుకొచ్చింది. ఇజ్రాయెల్ వరుసబెట్టి అటాక్స్ అన్నటువంటిది స్ట్రాంగ్‌గా నడిపిస్తోందన్నది మరొకసారి స్పష్టమవుతుంది.